అన్నయ్య వచ్చినాడు ఎలుగుల ఎన్నెలు తెచ్చినాడు స్టార్ కన్నయ్య వచ్చినాడు హల్చల్ చిన్నులు తెచ్చినాడు. అన్నయ్య వేస్తాడు యార్కర్లు, అన్నయ్య తీస్తాడు వికెట్లు, అన్నయ్య మన కోసం వచ్చాడు, ఇప్పటి నుంచి మ్యాచ్లు గెలిపిస్తాడు. ఏంది పటేలు, ఏమైంది? ఈజ్ దేర్ ఎనీ ప్రాబ్లమా అని అడుగుతావేంది స్టార్ కన్నా? జిందగీయే ఒక లైఫ్ అయిపోయింది. ఫస్ట్ 2 మ్యాచ్లు గెలిచినాక ఈ సీజన్లో మనకు అడ్డే లేదనుకున్నా, కానీ ఎప్పుడైతే గుజరాత్ టైటాన్స్ తోని ఒక్క రన్నుతో ఓడిపోయినావో అప్పటి నుంచి టైం మొత్తం బ్యాడే నడుస్తుంది. వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయినాం. ఎస్ఆర్హెచ్, పీవీకేఎస్, ఆర్సీబీ అన్ని టాప్ టీమ్సే. ఇప్పుడు మళ్ళీ ఇంకో టాప్ టీము ఆర్ఆర్ తోని మ్యాచ్. మొన్నటికి మొన్న గా పంజాబ్ మీద 264 రన్స్ కొట్టి కూడా ఓడిపోయినాం. ఏం చెప్పుకోవాలన్నా మన బాధ. అయ్యో, మొన్నటికి మొన్న జర్ర అయితే 49 ఆల్అౌట్ అయిపోతుండే. 8 రన్లకు 6 వికెట్లు పడ్డాయి. ఏదో మన పోరెల్ తమ్ముడు ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి 30 రన్లు కొట్టిండు కాబట్టి సరిపోయింది. నీ కష్టం భగవానికి కూడా రావద్దు తమ్ముడు. ఇప్పుడు నా దగ్గర నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అది చెప్పు. ఏం లేదన్నా, 8 మ్యాచ్లు ఆడినాం, 3 గెలిచినాం. ఇప్పుడు 6 మ్యాచ్లు ఉన్నాయి. నీ బౌలింగ్తో 6 గెలిపించినావంటే మనం ప్లే ఆఫ్స్కి పోతాం. ఓకే తమ్ముడు, నా వంతు ప్రయత్నం నేను చేస్తా గానీ నాకు మీ అందరు కాపరేట్ చేయాలి కదా. నేను ఒక్కరిని ఆడితేనే ఎట్లా గెలుస్తుంది? నువ్వు నీ బౌలింగ్తోని పుల్లలు తీయన్నా, మిగిలింది మేము చూసుకుంటాం. సరే, ఇప్పుడు ఇయాటి మ్యాచ్లో నా తక్షణ కర్తవ్యం ఏంటిది? ఇవాళ మన ఆపోజిట్ టీంలా నీ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ కంటే తక్కువ ఏజ్ ఉన్న పిల్లగాడు ఉన్నాడు. తమ్ముడు పవర్ ప్లే అయిపోయేలోపే వారు 1 సైడ్ చేస్తాడు. ఆయన అవుట్ చేసే బాధ్యత నీదే స్టార్ కన్నా. ఓకే తమ్ముడు, నీకోసం ఇవాళ వైభవ్ సూర్యవంశిని డక్అవుట్ చేసి పడేస్తా. నువ్వు ఆ మాత్రం ఎంకరేజ్మెంట్ ఇస్తే చాలన్నా, చెలరే అయిపోతా. బుమ్రా, బోల్ట్, భూవీ, హ్యాజల్వుడ్ బౌలింగ్లో కొట్టిన మా వైభవ్ సూర్యవంశి స్టార్కు బౌలింగ్లో కొట్టలేడు అనుకుంటాలా? ఇవాళ కూడా మా తమ్ముడు 15 బాళ్ళల్లో 50 చంపబోతున్నాడు. ఏమంటావు తమ్ముడు? స్టార్ కంకులు బౌలింగ్లో 2 4లు 2 6లు కొడదాం అనుకుంటానా? అది కాన్ఫిడెన్స్ అంటే అట్లుండాలే తమ్ముడు. పటేలు, మీరు పాతు నిస్సాం కబ్రోని డ్రాప్ చేసినప్పుడు నన్ను టీంలోకి తీసుకోవచ్చు కదా. ఆల్రెడీ గిదే ఢిల్లీ క్యాపిటల్స్కి ఎన్నో మ్యాచ్లు ఓపెనింగ్ చేసిన ప్లేయర్ని నేను. డొమెస్టిక్లో నాకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నది, ఐపీఎల్ ఆడిన అనుభవం కూడా ఉన్నది. కానీ నన్ను వాడుకుంటలేరు. కొత్త పిల్లగాడు సాహిల్ పరాక్ అవకాశం ఇస్తే ఫస్ట్ బాల్కే డక్అవుట్ అయ్యిండు. నేను ఉండేది ఉంటే మనకి ఈ పరిస్థితి వస్తుండేనా? అది కాదు పృథ్వీ షా, ఓపెనింగ్లో లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉంటే బాగుంటుందని ఇంకా సాహిల్ పరాక్ను ఆడించినాం. ఇంతకుముందు నిస్సంక ఏమన్నా లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెనా నన్ను టీంలోకి తీసుకున్నాడు? ఇష్టం లేదని చెప్పు కెప్టెను. అట్లేం లేదు షా, టైం వచ్చిందంటే ఖచ్చితంగా నిన్ను టీంలోకి పట్టుకొస్తాం. ఇవాళ ఓడిపోతే ఇంటికే పోతాం. ఇంకా టైం వచ్చుడు ఎక్కడిది, ఓడిపోవడం ఎక్కడిది? ఇవాళ ఆర్ఆర్ని వట్టినే విసికి మనం కంబ్యాక్ ఇవ్వబోతున్నాం. ఇంతవరకు ఈ సీజన్లోనే ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని పంజాబ్ కింగ్స్ని ఓడిచ్చొస్తున్నాం. అది కూడా వాళ్ళు కొట్టిన 222 రన్స్ని అవలీలగా చేజ్ చేసినాం. మీలాగా 75 రన్స్కి ఆల్అౌట్ అయ్యేస్తానం అనుకుంటున్నావా ఏంది? పరాగు, ఎక్కడ గెలకూడదో అక్కడనే గెలికినావు. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను వీడియో పెట్టిన వెంటనే ఆ లింక్స్ని మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తా. సో టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అయి ఉంటే మన వీడియో నోటిఫికేషన్ మీకు ఎంబటే వస్తుంది. అట్లనే టాస్ అయిన తర్వాత ఏ టీం గెలుస్తుంది అని నా ప్రిడిక్షన్ని కూడా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తుంటా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కండి, లింక్ మన డిస్క్రిప్షన్లో ఉంది. ఇక ఇవాటి మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే ఆర్ఆర్ వర్సెస్ డీసీ. సో మంచి మ్యాచ్. రాజస్థాన్ రాయల్స్ కనుక ఈ మ్యాచ్లో గెలిస్తే టాప్ 2లోకి పోయే ఛాన్స్ ఉంది. అదే డీసీ కనుక ఈ మ్యాచ్లో ఓడిపోతే ఇంటికి పోయే ఛాన్స్ ఉంది. డీసీకి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మిచెల్ స్టార్క్ కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు ఈ మ్యాచ్లో. సో మిచెల్ స్టార్క్ వర్సెస్ వైభవ్ సూర్యవంశి మంచి కాంటెస్ట్ అయితే ఉండబోతుంది. డీసీ లాస్ట్ మ్యాచ్లో సాహిల్ పరాగ్ అనే కొత్త ప్లేయర్ ఆడించిల్లు, కానీ పృథ్వీ షాని ఎందుకు ఆడియట్లేదో నాకు అర్థమైతే లేదు. సమీర్ రిజ్వీ కూడా ఫస్ట్ 2 మ్యాచ్ల తర్వాత మిగిలిన అన్ని మ్యాచ్లలో కూడా ఫెయిల్ అయిపోయిండు. అభిషేక్ పోరెల్ అండ్ పృథ్వీ షా వీళ్ళిద్దరిని టీంలోకి తీసుకొస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. ఈ రాజస్థాన్ రాయల్స్ టీం చూసుకుంటే లాస్ట్ టైం అందరు పర్ఫార్మెన్స్ ఇచ్చిర్రు ఎక్సెప్ట్ ధ్రువ్ జురెల్. ఆర్ఆర్కి పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే ఓపెనర్స్ ఇద్దరు ఎలాగో ఫామ్లు ఉన్నారు, కింద జోఫ్రా ఆర్చర్ కూడా ఫామ్లు ఉన్నాడు. కానీ మిడిల్ ఆర్డర్లో డొనోవాన్ ఫరెవరా ఫామ్లోకి రావడం వాళ్ళకి బాగా ప్లస్ అవుతుంది. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన శుభం దుబే కూడా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు కాబట్టి ఇక వాళ్ళ టీం మొత్తం కంప్లీట్గా సెట్ అయింది. సో క్లియర్గా ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ అయితే ఫేవరెట్స్. బట్ డీసీని కూడా తక్కువ అంచనా వేయలేం, వాళ్ళ టీంలో కూడా మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు. లాస్ట్ సీజన్ లాగానే ఈ సీజన్ కూడా వాళ్ళకి లక్ సహకరిస్తలేదు, లేకుంటే వాళ్ళ ఈ పార్టీకి ఇంకో 2 మ్యాచ్లు ఎక్కువ గెలిచి ఉంటుండే. ఎనీవే మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.